We're really happy when we watched the first show and the amount of reviews that all of you have written. Such good words about the film, the dialogues, and the music. We are feeling very, very happy and overwhelmed. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉన్నదా డిస్ట్రిబ్యూషన్ ఉన్నదా? So can we answer this after Sunday? If you ask me, it's a blockbuster. That is why this blockbuster press meet, I guess. రవి గారు, ఉపేంద్ర గారితో ఇప్పుడు ఇందులో ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయనతో సోలో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? ఇది క్వశ్చన్ అక్కడ బెంగళూరులో అడిగారండి. ఎనీ టైం సార్తో చేయాలంటే అది మనకి ప్రివిలేజ్ అండి. అది నిజంగా మంచి కథ అలాంటి సెట్ అయినాక అంటే మీకు నిజంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తెలియదు కానీ సార్, బెంగళూరులో నేను ఒకసారి ఆయన సినిమా రిలీజ్ అప్పుడు ఉన్నా. అసలు ఐ వాజ్ లిటరల్లీ షాక్. అసలు ఆ క్రేజ్ ఇది అసలు మా బ్యాండ్ మేళాలతో థియేటర్లో అసలు మామూలు కాలేదు. అసలు ఈజ్ వెరీ 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 క్రేజియస్ట్ దేర్. ఆయనతో ఒక ఛాన్స్ వస్తే డెఫినెట్గా విల్ ఆల్వేస్ టేక్ అప్ దట్ ఇమీడియట్లీ. దట్ వోంట్ బి ఎ ప్రాబ్లం ఫర్ అస్. కాదు సార్, మీరు అందరు హీరోలతో సినిమా చేశారు కదా. ఇప్పుడు మహేష్ గారు ఇందా చెప్పారు క్లైమాక్స్లో ఫ్యాన్తో నిన్ను గురించి తెలుసుకుందామని వచ్చాను, నా గురించి నేను తెలుసుకున్నా అన్నారు. అలా మన ఇండస్ట్రీలో మన హీరోల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ కష్ట నష్టాల గురించి తెలుసుకుని అందరూ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చేస్తా మా హీరో రామ్ గారు పూర్తి కాలేదు సార్. ఏ హీరో అయినా నన్ను నేను తెలుసుకున్నాను, ప్రొడక్షన్ ఇంత కఠినంగా ఉంటుందో తెలుసు అని నిర్మాతకి అండగా ఉండే హీరోలు ఎవరన్నా మీరు ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మా వరకు అయితే అండి చెప్తాను నేను. మరి ఆ డీటెయిల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్. ఆ సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది చెప్తా. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు ఒక 10 లక్షలు. ఆయన అసలు 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకున్నారు ఆయన. అంటే నేనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది. సో మీరు అడిగిన దానికి ఎవరండి? సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్ విత్ హూమ్ వీ వర్క్ అండి. థ్యాంక్ యూ. పక్కన మహేష్ గారు మీ యాంకే చూస్తుంది. నిజంగానే మార్కెట్ టఫ్ అవుతుంది కొద్దీ ఇది రివైజ్ అవుతూ ఉంటుంది అంతే. మార్కెట్ టఫ్గా ఉంటే ఇది ఇప్పుడు గేమ్ అంతా ఏంటంటే నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకోవాలి, ఖర్చు కంట్రోల్లో తెచ్చుకోవాలి. నెమ్మదిగా అందరూ దీనికి ఆ సిస్టమ్కి అలవాటు పడుతున్నారు. అందరూ అటు వస్తున్నారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు రానోళ్ళు ఉంటే వాళ్ళకి ఈ పరిస్థితులన్నీ చెప్పినాక డెఫినెట్గా దే విల్ ఆల్ కమ్ అండర్ దిస్ ఫోల్డ్ అంతే. ఆయనది అయిపోయిందండి. రవి గారు సార్, రవి గారు ఏమండి సార్, సో అంటే మైత్రి మూవీస్ అనేది ఒక ల్యాండ్ మార్క్ ప్రొడక్షన్స్ లాగా అయిపోయింది. అండ్ మీకున్న టేస్ట్ అంటే కమర్షియల్గా హై బడ్జెట్స్ పెట్టి వేరే రకం తీయొచ్చు, బట్ ఇలాంటి స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలంటే టేస్ట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ఫర్ దట్ సార్. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఈ సినిమా ఆయన కథ చెప్పినప్పుడు మీకు ఆ టేస్ట్ అంటే ఎలా ఈ సినిమాని చూస్ చేయొచ్చు, ఆడియన్స్ కనెక్ట్ అవుతారని అనిపించింది? అదే అండి. అంటే ఈ ట్రావెల్లో ఊర్ల గురించి అక్కడ కరెంట్ లేకపోవటం ఇవన్నీ చూపిస్తారు. బట్ దీంట్లో మీరు పిల్లల మెల్లో అవి గంటలు కట్టడం అనేది అది భలే అనిపించింది. సో అక్కడ చదవటం కానీ లేకపోతే రియల్గా ఎక్కడైనా వినటం కానీ, లేకపోతే అది మీ ఓన్ క్రియేషన్? ఓన్ క్రియేషన్ అండి. అంటే నేను ఎప్పుడో ఒకసారి చదివా. ఈ నా అబ్జర్వేషన్ ఎక్కడికో వెళ్తే ఆవుల మెడలో ఎందుకు కడతారు అని నాకు డౌట్ వచ్చింది. మన బఫెలోస్ ఆవుల మెడలో గంటలు కడతారు కదా, ఎందుకు కడతారు అని అంటే ఎవరో చెప్పారు అది రాత్రిపూట అటు ఇటు వెళ్ళిపోతే మనకు తెలియడానికి కడతారు అని. అది ఇట్ వాస్ దేర్ ఇన్ మై మైండ్. ఓ రాత్రిపూట ఇట్లా ఉంటుందా అని. సో ఎప్పుడో రాస్తున్నప్పుడు ఐ కుడ్ అప్లై టు ద కిడ్స్. సరే, అంటే సినిమా రిలీజ్కి ముందు ప్రమోషన్స్లో నా సినిమాలన్నీ ఒకవైపు, ఆంధ్ర కింగ్ తాలూకా ఒకవైపు అని రామ్ గారు ఒక హోప్ ఇచ్చారు. సో అంటే సినిమా చూస్తున్నంతసేపు నాకు అలాగే భాగ్యశ్రీ పెయిర్ గురించి, కెమిస్ట్రీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. అది ఎలా రాసుకున్నారు మీరు ట్రాక్? కాస్టింగ్ ఎలా? అంటే లవ్ స్టోరీ చాలా ఇంపార్టెంట్, క్రక్స్ ఆఫ్ ది ఫిల్మ్ లాగా ఫీల్ అయ్యాను. అంటే మంచి కాన్ఫ్లిక్ట్ ఫర్ ద మెయిన్ ప్లాట్ అనేది.
సో వీ నీడ్ ఎ గుడ్ పేర్. అండ్ ఎందుకంటే రెండోది లవ్ స్టోరీ చెప్పడానికి ఎక్కువ నిడివి కూడా లేదు, టైం లేదు. అది కూడా కాన్షియస్‌గా ఉన్నాం. సో వీ నీడ్ చూడగానే ఈళ్ళిద్దరు అనే ఫీలింగ్ వచ్చేయాలనేది మా ఇంటెన్షన్. ఆ ప్రాసెస్‌లో భాగ్యశ్రీ ఆడిషన్ చేయటం, అందరూ ఆ ఆడిషన్ అందరికీ నచ్చింది. అండ్ దీంతో గ్లామర్‌తో పాటు మోర్ పెర్ఫార్మన్స్ ఉన్న రోల్. సో దానికి ఆమె జస్టిఫై చేయగలిగింది. కెమిస్ట్రీ అంటే అది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు ఆళ్ళిద్దరిని ఎలా చూస్తున్నారనేది ఇంపార్టెంట్. సో హ్యాపీ ఇట్ ఫైనల్లీ టర్న్డ్ ఔట్ టు బి గుడ్. రవి గారు, ప్రతి ఫ్యాన్ కనెక్ట్ అవుతున్నారు. అలాగే హీరోలు ఎవరికైనా చూపిచ్చారా? చూపిస్తే ఒకవేళ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? ఇంకా చూపియలేదండి. అంటే ప్రాబబ్లీ 2, 3 రోజుల్లో చూస్తారేమో. ఎవరి దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయా? హీరోలు ఎవరి దగ్గర నుంచి? అంటే అన్నారు. కీ పర్మిషన్స్ ఇచ్చేసాం. వాళ్ళకి కుదిరినప్పుడు చూస్తారండి. వివేక్ అండ్ if music is good, background score is not working. Background score is good, music is not working. How you managed both of them? Sir, we basically love making music, and when Mahesh bro first told the script, now we understood the scope of music in this film is so important. So if you actually watch this film, the music is also like a character in the script. Like, it will not pop out of the screen, it will be there. And that is what we felt when all of you guys wrote about the music as well. But we feel, sir, for this kind of a film, both the songs and the background score is important. And right from Nuante Chale came out, and the love that we got for that song, it just kept us going. And what is more important is, sir, we don't believe in just giving hit songs and then